చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పాకిస్తాన్ మళ్ళీ రెచ్చిపోతుందా? సౌదీతో చేసుకున్న ఒప్పందం ముస్లిం దేశాలన్నింటినీ ఏకం చేయబోతుందా? నిజంగానే అందరూ అనుకున్నట్టుగానే అరబ్ నాటో ఏర్పడే అవకాశం ఉంటుందా? ఒకవేళ అరబ్ నాటో ఏర్పడితే దాని ప్రభావం భారతదేశం పైన ఏ స్థాయిలో ఉంటుంది? భారతదేశం వంటి దేశాలకి అరబ్ నాటో ముప్పుగా మారే పరిణామాలు, పరిస్థితులు రాబోతున్నాయా? ఈ అంశాలన్నింటిపైన మనతో చర్చించడానికి ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, అలాగే అంతర్జాతీయ రాజకీయ రంగ నిపుణులు డాక్టర్ చిట్టడి కృష్ణారెడ్డి మనతో పాటు లైవ్లో ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. కృష్ణారెడ్డి గారు, తాజాగా పాకిస్తాన్ ఒక కీలకమైన అడుగు వేసింది. సౌదీతో ఒక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ రక్షణ ఒప్పందాన్ని అరబ్ నాటోగా కూడా కొందరు అభివర్ణిస్తున్నారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి స్పష్టంగా చెప్పారు, ఈ ఒప్పందంలో కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు, మిగతా ముస్లిం దేశాలు కూడా కలుస్తాయని. నిజంగా ఒకవేళ అరబ్ నాటో ఏర్పడితే అది భారతదేశానికి ముప్పుగా మారే అవకాశం ఉందా? యాక్చువల్గా పాకిస్తాన్ను నమ్మి ఈరోజు అరబ్ లాంటి నాటో లాంటి కార్యక్రమం చేసే అవకాశం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఒక రక్షణ ఒప్పందం ఒక దేశంతో చేసుకోవచ్చు, కానీ పాకిస్తాన్లో ఒక నిరంకుశ పాలన సాగుతూ ఉంది. అక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం లేదు. ఆర్మీ పాలన, ఆర్మీ దుశ్చర్యలు కొనసాగుతున్నాయి. ఒక దౌత్యపరంగా వారి యొక్క కొన్ని ఒప్పందాలు కొన్ని దేశాలతో చేసుకున్నంత మాత్రాన అరబ్ లాంటి నాటో దేశం ఏర్పడితే భారత్ కాదు, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలని గడగడలాడించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో డబ్ల్యూటీఓ లాంటి వాటిపైన కూడా దాడులు చేసి వారి యొక్క పైశాచిక ఆనందాన్ని ఏ విధంగా ప్రపంచ దేశాలపైన చేశారో, అరబ్ నాటో లాంటి ఆలోచన గనక కార్యాచరణ దాటిస్తే అది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ముప్పు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక రాజ్యం, మతం ఆధారంగా గనక ఏర్పడినట్లు నాటో దేశాలు గనక ఏర్పడితే ఒక మతం ఇంకొక మతం పైన ద్వేషం పెంచేటువంటి చర్యలు, కార్యక్రమాలు ఖచ్చితంగా పాకిస్తాన్ ఎంతో కాలం చేస్తుంది. జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ పండితుల ఊచకోత కావచ్చు, ఇట్లా అనేక రకాల సందర్భాలలో అక్కడ ఉన్నటువంటి హిందువులను నిర్దాక్షిణ్యంగా పాకిస్తాన్ నుంచి భారత్కి వెళ్ళగొట్టినటువంటి చరిత్ర కూడా పాకిస్తాన్ సొత్తు. కాబట్టి ఇలాంటి చర్యలకు సౌదీ అరేబియా లాంటి ఒపెక్ దేశాలు కావచ్చు, లేదా ఒక అద్భుతంగా డెవలప్డ్ కంట్రీ సౌదీ అరేబియా సంపన్న దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది. భారత్తో కూడా అనేక ఆర్థిక లావాదేవీలను కొనసాగిస్తుంది. అటువంటి సౌదీ ఎందుకు ఒక తుచ్చమైన లేకపోతే ఒక మూర్ఖమైన ఆలోచనతో ఉన్న పాకిస్తాన్తో ఈ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది? ఎందుకంటే మేజర్గా ఒక వ్యవసాయ రంగ ఉత్పత్తుల కోసం సౌదీ అరేబియా లాంటి ఆలోచన చేయడానికి ఆస్కారం ఉంది. కానీ సౌదీ అరేబియా కూడా తెలుసు, ఒక అంతర్జాతీయంగా మనం అనేక సంస్థలలో మెంబర్గా ఇప్పటికీ పాకిస్తాన్ గురవుతుంది. ఎందుకంటే అది యునెస్కో కావచ్చు, IMF కావచ్చు, డబ్ల్యూటీఓ లాంటివి కావచ్చు, అది ఒక దేశంగా గుర్తింపబడింది. కాబట్టి కొన్ని రకాల వ్యాపార సంస్థలు ఇవాళ అమెరికా కావచ్చు, అమెరికా దెబ్బతిన్నప్పటికి కూడా ఇప్పటికీ పెంచి పోషిస్తుంది అది పాశ్చాత్య దేశాలు అనేటువంటి విషయం మనకు ప్రపంచ దేశాల్లో ఉన్న అందరికీ సుపరిచితం. కాబట్టి ఇవాళ దాన్ని ఒక పెద్ద ఇవాళ చేసుకున్నటువంటి ఒప్పందం సౌదీ అరేబియా భారత్తో సంబంధాలు తెగించేసుకొని పాకిస్తాన్తో ముందుకు వెళ్తున్నటువంటి ఆలోచన లేదు. నేను ఇంకే రకంగా చూస్తానంటే అమెరికా రష్యా ద్వారా చేసిన ఒత్తిడి పనిచేయకపోవడంతో సౌదీ అరేబియా ద్వారా పరోక్ష సంకేతాలు పంపించింది. ఎందుకంటే పెట్రోడాలర్ లాంటి దాన్ని సౌదీ అరేబియానే ప్రమోట్ చేసింది. అమెరికాతో అత్యంత సన్నిహితం, భారతదేశం కన్నా కూడా సౌదీ అరేబియాకు అమెరికాతో అత్యంత సన్నిహితంగా ఉంది. ఇవాళ ఈ జియో పాలిటిక్స్లో అమెరికా తుచ్చనీతికి కూడా ఇదొక మనం ఒక మెలికలాగా చూడొచ్చు. ఎందుకంటే సౌదీ పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుంటే ఇటు ఆయిల్ రాదు, ఇస్లామిక్ దేశాలన్నీ ఒక్కటైతే భారత్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడవచ్చు, యుద్ధ వాతావరణం కమ్ముకోవచ్చు అనేటువంటి ఒక భయాన్ని కలగజేసి అమెరికాతో స్నేహాస్తం చాస్తుంది అనేటువంటి ఆలోచన, ఆశ అమెరికా యొక్క చేస్తున్నటువంటి దౌర్జన్య కాండలో దుష్టనీతి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ దేశాలు రష్యా, బ్రెజిల్, అమెరికాకు ఎదిరి వెళ్తున్నటువంటి దేశం, భారత్ కూడా ఎదిరి వెళ్తున్నటువంటి సమయాల్లో ఇలాంటి చర్యలు సౌదీ స్వతహాగా చేసిందని అయితే నేను భావించాను. ఖచ్చితంగా అమెరికా ప్రోత్సాహం మీరు చేయండి అనేటువంటి
విధానాన్ని తీసుకొచ్చి, ఎందుకంటే గతంలో కూడా మనకు తెలుసు పాకిస్తాన్ అమెరికా గడ్డపై నుంచి భారత్ పైన సవాలు విసిరినంత పనిచేసినప్పుడు కూడా అమెరికా పెద్ద స్థాయిలో రెస్పాన్స్ ఇవ్వకపోవడం, ఇవాళ భారత్ పైన మేము టారిఫ్లు పెంచాము, H-1B వీసా లాంటి వాటిపైన $1,00,000 తీసుకొచ్చామని, ఎందుకంటే 78% యువత ఇవాళ అమెరికాలో ఉపాధి పొందుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ అనేక రకాల ఒత్తిడులు భారత్ పైన తీసుకొస్తుండడం చూస్తున్నాం. కాబట్టి ఇది అమెరికా యొక్క దుష్టనీతి. సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్ నుంచి వ్యవసాయ రంగ ఉత్పత్తుల కోసం కొంత ఆధారపడడానికి లేదా రక్షణాత్మకంగా కూడా కొంత అరబ్ నాటో ఏర్పడితే ఇప్పుడు చూస్తున్నాం మన నాటో దేశాలని, యూరప్ దేశాలన్నీ కానీ అమెరికాతో కలిపి నాటో దేశాలన్నీ ఇవాళ రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. రేపు పొద్దున భారత్తో పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం అనివార్యమని అందరికీ తెలుసు. ఏదో ఒక దశలో ఖచ్చితంగా ఈ రెండు దేశాలు యుద్ధంతో తలపడే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒకవేళ అరబ్ నాటో ఏర్పడితే సౌదీ భారత్కి వ్యతిరేకంగా భారత్ పైన పోరాటం చేస్తుంది అనుకోవచ్చా? ఇవాళ మనం నాటో పరిస్థితి కూడా గమనిస్తే ఆర్థికంగా ఉక్రెయిన్కు ఎంతో మిగతా దేశాలు నాటో సభ్య దేశాలు సహాయ సహకారాలు అందిస్తున్నా ఆర్థికంగా చితికెళ్ళబడిపోయిన దేశం ఏదైనా ఉందంటే అది ఉక్రెయిన్. ఈరోజు ఎంత నాటో సభ్య దేశం అయినప్పటికీ కూడా రష్యాతో పోరాడుతున్నటువంటి ఎదురెళ్ళి పోరాడుతున్న ఒక చిన్న దేశమైనా ఆర్థికంగా చితికెళ్ళబడిపోయి ప్రపంచ దేశాల్లోకి ఒక పావుగా వారి యొక్క నిస్సహాయతతో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనకు ఉక్రెయిన్లో కొంత మేరకు కనిపిస్తూ ఉంది. అంటే నేను అనేది ఏంటి అంటే రష్యా నాటో లాంటి అంత పెద్ద పాత సంస్థ ఉన్నప్పటికీ కూడా రష్యాను ఎదిరించలేకపోతున్నాయి, రష్యాను నిలవరించలేకపోతున్నాయి. అరబ్ లాంటి కూటమి పొద్దున వచ్చిన భారత్ లాంటి దేశం ముందు కూడా నిలబడదు. భారత్కున్న ఆయుధ సంపత్తి, భారత్కున్నటువంటి మిత్ర సంపద కూడా అంతా ఇంత కాదు. ఇవాళ మిత్ర దేశాలు భారత్ చేస్తున్న సూచనలు, సలహాలు అంతర్జాతీయ వేదికల పైన భారత్ ఎప్పుడు కూడా సంయానాన్ని, శాంతిని కోరుకుంటున్నటువంటి నేపథ్యం. కాబట్టి అరబ్ లాంటి నాటో లాంటిది పాకిస్తాన్ లాంటి దేశాన్ని చేర్చుకోదు. ఒకవేళ చేర్చుకున్నప్పటికి కూడా భారత్ పైన నిర్దాక్షిణ్యంగా లేదా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతం పైన దాడులు కొనసాగించినప్పుడు మనం మొన్ననే చూసాం. పెహల్గాం లాంటి దాడిని ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఖండించాయి. ఎక్కడ కూడా పాకిస్తాన్ని వెనకేసుకురాలేదు. ఏదో 1-2 దేశాలు వారికి ఉన్నటువంటి సంబంధాలు లేదా వారికి ఉన్నటువంటి రాజకీయ అంశాల దృష్ట్యా చేస్తుండొచ్చు తప్ప దాదాపుగా 95% దేశాలు భారత్ వైపు నిల్చుండడం మనం గమనించాం. కాబట్టి అరబ్ కూటమి, నాటో ఇలాంటివి ఏవి పాకిస్తాన్ ఎత్తుగడలు అమెరికా ప్రోద్బలంతో చేస్తుంది. అమెరికా తన కన్నులను తను పొడుచుకోవడానికి చారిత్రక తప్పిదాలలో రేపొద్దున అరబ్ నాటో లాంటిది ఏర్పడితే దానికి వెనకాలే ఉండి నడిపించేది అమెరికా, మిగతా పాశ్చాత్య దేశాలని భావించాలి. దానికి మూల్యం భారత్ కాదు, అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలే భారీగా చెల్లించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థ ఫస్ట్ లేకుంటే ట్రంప్తో లాస్ట్ చేసి అమెరికా పంతాన్ని మొత్తం అమెరికాని మొత్తానికి ఒక అంటే ఆర్థికంగా చితికిలపడమే కాకుండా దౌత్యపరంగా కూడా బలహీనపరుచుకునేటువంటి చర్యలు, దుందుడుకు చర్యలు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కాకపోతే ఇప్పటికీ ఒక పెద్దన్న కాబట్టి ఎవరైనా ఎదిరించి మాట్లాడాలన్నా, తన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆచితూచి స్పందిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ అనేక దేశాలు కూడా బయలాటరల్ ట్రేడ్లు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడతాం. కాబట్టి ఇట్లాంటి నా ఆలోచన ప్రకారం అరబ్ నాటోకు ఎటువంటి కూడా ప్రాముఖ్యత రాబోయే రోజుల్లో ఉండదు. అలాంటి కూటమి ఏర్పడడానికి ఆస్కారం తక్కువ. ఏర్పడినప్పటికీ కూడా భారత్ సర్వ ఆయుధాలతో అమెరికాతో ఏర్పాటు అవబోయే అరబ్ నాటోకు కూడా బలంగా ఎదురొచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మనకున్నటువంటి ముఖ్యమైన డిపెండెన్సీ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్. వాటి ప్రత్యామ్నాయం కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇటు న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, హైడ్రో ప్రాజెక్టులు కావచ్చు, సోలార్ ప్రాజెక్టులని దేశవ్యాప్తంగా సూర్యగర్భం యోజన ద్వారా స్కేల్ను కూడా చిన్న మైక్రో స్థాయి నుంచి మ్యాక్రో స్థాయి వరకు పెంచేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి అరబ్ దేశాల బెదిరింపులకు కూడా భయపడే ధోరణిలో దేశ ప్రధాని గారు లేరనేటువంటి విషయం కూడా మనం గమనించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారెడ్డి గారు. మీ విలువైన సమయాన్ని
కేటాయించినందుకు. ఇది మొత్తానికైతే అరబ్ నాటో ఏర్పడినప్పటికీ కూడా భారత్‌కి ఎటువంటి డోకా ఉండదు. భారత్ అన్ని దేశాల్లో కూడా ప్రస్తుతానికి అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని చెప్తున్నారు కృష్ణారెడ్డి గారు.